ప్రచార వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆఖరి రోజు కూడా ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరెత్తించాయి. తెలంగాణ మున్సిపల్ వీధుల్లో ప్రచార జాతరకు తెరపడింది. ఓట్ల కోసం రేసు గుర్రంలా పరిగెడుతున్నారు అభ్యర్థులు. కాళ్లకు చక్రాలు కట్టుకుని ప్రదక్షిణలు చేస్తున్నారు. గెలుపు కోసం అందరూ తహతహలాడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులే కాదు, ఇండిపెండెంట్లు సైతం ఢీ అంటే ఢీ అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న జరగబోయే పురపోరుకు సర్వం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. మౌనిక, గుడ్ ఈవినింగ్. మొత్తానికి మైకులు బంద్ అయినాయి, ప్రచార రథాలు ఆగిపోయినాయి, ఎక్కడికక్కడ సైలెన్స్ వాతావరణం ఏర్పడింది. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్క మంత్రి కానీ, ఒక్కొక్క మాజీ మంత్రి కానీ, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కానీ 6-7 మున్సిపాలిటీలు రోజు టార్గెట్ పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేశారు. సో ఈరోజు 5 గంటలకు కాసేపటి కిందే, కొద్ది నిమిషాల క్రితమే ఇక ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇక మిగిలింది మాత్రం పోలింగ్ అని చెప్పాలి. ఎల్లుండి పోలింగ్ జరగబోతోంది. ఆ తర్వాత 13న లెక్కింపు జరగబోతోంది. 16 వరకు పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారాలు కూడా జరగబోతున్నాయి. ఎవరు మేయర్ ఉండబోతున్నారు, ఎవరు డిప్యూటీ మేయర్ ఉండబోతున్నారు, ఎవరు కార్పొరేషన్ చైర్మన్లు గెలవబోతున్నారు, మున్సిపల్ చైర్మన్లు ఎవరు గెలవబోతున్నారు, మొత్తం కూడా భవితవ్యం రాబోతోంది. బట్ ఎన్నికల ప్రచారం చాలా కీలకంగా మారింది. దీంట్లో ఎవరెవరు ఎన్ని గెలవబోతున్నారు, ఎవరి బలం ఎక్కడెక్కడ ఎంత ఉంది, ఆయా అభ్యర్థులకు ఉన్నటువంటి బలాలేంటి, గతంలో ఎన్ని గెలుచుకున్నారు, ఈసారి ఎన్ని గెలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి, సో ఎంతవరకు గెలుపు అవకాశాలున్నాయి, ఎవరెవరు ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. ఇక పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమని చెప్పాలి ప్రతి ప్రాంతంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా. ఎందుకంటే ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నాలు ఇప్పుడే జరుగుతాయి. వాళ్ళను కొంత అఫ్కోర్స్ డబ్బుల ప్రవాహం కానీ, లేదంటే ఇంకేదో ఆశలు చూపించేటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడే ఏర్పడతా ఉంటాయి. సో ఇట్లా ప్రలోభ పెట్టేటువంటి అవకాశాలు ఇప్పుడు తెర తీయబోతున్నాయి. సో మొత్తానికి ప్రచారం అయిపోయిన తర్వాత అంటే ఏ ప్రాంతాల్లో ఎవరెవరి బలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎట్లాంటి ప్రచారాలు జరిగినాయి, ఇవన్నీ చూసుకుంటే కనుక ఒకసారి కరీంనగర్ని మనం చాలా క్రియాశీలకంగా మాట్లాడాలి. ఎందుకంటే కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ ప్రచారానికి కూడా పెద్దగా వెళ్ళినటువంటి పరిస్థితులు లేవు. అక్కడ కేవలం బీజేపీ నుంచి బండి సంజయ్, అట్ ది సేమ్ టైం ఇటు బీఆర్ఎస్ పార్టీ మధ్యలో పోటాపోటీ కనిపిస్తోంది. ఎందుకంటే బండి సంజయ్ అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అన్నటువంటి ఆ ఉద్దేశంతో జాతీయ నాయకత్వాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించారు. నవనీత్ కౌర్ లాంటి వాళ్ళు, ఇంకా కీలకమైనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. అయితే మరి ముఖ్యంగా అధికార పార్టీకి గెలుపు అనుకూలంగా ఉండడం, ఈ ఫలితాలు రావడం సర్వసాధారణమైనప్పటికీ కూడా ఈసారి మున్సిపల్ ఎన్నికలు మాత్రం చాలా కీలకమని చెప్పాలి ఇటు అధికార పార్టీకి కానీ, ప్రతిపక్షానికి కానీ. ఎందుకంటే రాబోయేటువంటి ఎన్నికలకు, శాసనసభ ఎన్నికలకు ఇదొక ట్రైలర్ లాగా ప్రతిపక్షం భావిస్తోంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12,702 గ్రామ పంచాయతీల్లో ఆల్మోస్ట్ 35% బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే ఆల్మోస్ట్ 3,500 పైచిలకు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇది కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీకి బూస్టప్ వచ్చిందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పరిస్థితులు ఉన్నాయి. సరే, ఒకసారి కరీంనగర్ విషయం చూసుకుంటే కనుక కరీంనగర్లో 2020లో మున్సిపల్ ఎన్నికలు జరిగితే అక్కడ మొత్తం అంటే ఓవరాల్గా తెలంగాణలో 2020లో అన్ని మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఎట్లాంటి డౌటే లేదు. బట్ కరీంనగర్ విషయానికి వస్తే ఒక పొలిటికల్ సెంటర్ పాయింట్ అని చెప్పాలి. కరీంనగర్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ 33 కార్పొరేషన్లు గెలిచింది. ఇప్పుడు 2020లో 8 మంది ఇండిపెండెంట్లు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అంటే బండి సంజయ్ ఇక్కడ ఈసారి రెండోసారి ఎంపీగా ఉన్నారు, ఈసారి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. సో ఇక్కడ బండి సంజయ్ ఇంకా అంటే ఆయన బలాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ 34 స్థానాలు గెలిస్తే, డివిజన్లు గెలిస్తే కనుక మేయర్ పీఠాన్ని అధిరోహించవచ్చు. సో ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లాగుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ
తో పాటు బీజేపీ అట్ సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూపించుకోవాలి. మోర్ ఓవర్ ఎంఐఎం కూడా ఇక్కడ బలంగానే ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎంఐఎం 6 స్థానాలకు పైగా గెలుచుకుంది, 6-7 స్థానాలు గెలుచుకుంది. కాబట్టి ఈసారి ఎంఐఎం కూడా ఇక్కడ క్రియాశీలకంగానే ఉంటుంది. అందుకే బండి సంజయ్ అన్నారు ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో 100 కోట్ల రూపాయల డీల్ కుదిరింది. అందుకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మద్దతు ఇస్తోంది, ఎంఐఎంను పెంచి పోషిస్తోంది అని చెప్పేసి బండి సంజయ్ అన్నారు. ఇవరు రేవంత్ ఉద్దీన్ అని చెప్పేసి రేవంత్ ఉద్దీన్ అని చెప్పేసి రామచంద్రరావు మాట్లాడారు. అంటే కాంగ్రెస్ ఎంఐఎం వేరు కాదన్నది వాళ్ళ వర్షన్. దీన్ని రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. అవును, నేను రేవంత్ ఉద్దీన్నే, రేవంత్ గౌడ్నే, రేవంత్ రెడ్డిని అని చెప్పేసి ఆయన అన్ని వర్గాలకు ఏకం చేస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచింది, ఈసారి ఎన్ని గెలుస్తా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కరీంనగర్లో గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు ఎన్ని అంటే 0 స్థానాలు. బట్ ఈసారి అధికారంలో ఉంది కాబట్టి ఎంతవరకు పుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం చూడాలి. బీఆర్ఎస్ పార్టీ గతంలో 33 గెలిస్తే ఈసారి ఎట్లాంటి పరిస్థితి ఉండబోతోంది. సో ఆ బలాన్ని కంటిన్యూ చేస్తుందా? ఇక్కడ గంగుల కమలాకర్ కూడా చాలా బలంగానే ఉంటారు. అండ్ గంగుల బలం, బండి సంజయ్ బలం, అటు ఎంఐఎం ఎన్ని స్థానాలు గెలవబోతోంది. సో త్రిముఖ పూర, చతుర్ముఖ పూర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సో ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అకౌంట్ ఓపెన్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేస్తుందా లేదంటే మేయర్ పీఠాన్ని గెలుస్తుందా? సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఒక హంగ్ లాంటి పరిస్థితి కూడా కరీంనగర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా అట్లాంటి పరిస్థితులే ఉంటాయి. నిజామాబాద్ జిల్లా నుంచి మన కరెస్పాండెంట్ నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్. నవీన్, గుడ్ ఈవినింగ్. సో నిజామాబాద్లో ఎట్లాంటి పరిస్థితులను చూడొచ్చు? ఎన్నికల ప్రచారానికి తెరపడింది, మైకులు మూగబోయినాయి. సో తిట్ల రాజకీయాలు చాలా స్పష్టంగా కనిపించినాయి. మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 31 గెలిస్తే మేయర్ పీఠాన్ని ఆ గెలిచిన పార్టీ దక్కించుకుంటుంది. సో గతానికి ఇప్పటికి ఎట్లాంటి విభిన్నం కనిపిస్తోంది? ఈసారి నిజామాబాద్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి వ్యూ ఏంటి నవీన్? థ్యాంక్ యూ శ్రీకాంత్. ప్రధానంగా ఇది 10 రోజుల గురించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. దీంతో ఇప్పుడు 5 గంటలతో పూర్తిగా ప్రచారం ముగిసిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకోవాలంటే కూడా ఇటు ప్రచారం కూడా చేసిన తర్వాత కూడా ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ తాము ఖచ్చితంగా నిజామాబాద్ మేయర్ స్థానం గెలిచి తీరుతాం, నిజామాబాద్ మున్సిపాలిటీ మీద కూడా జెండా ఎగరేసి తీరుతామని చెప్పి ఇటు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిజామాబాద్ జిల్లా ఛాలెంజ్ గా తీసుకున్నారు. అక్కడ ఖచ్చితంగా జెండా ఎగరవేయాలి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజామాబాద్ జిల్లా వాసి, దాంతో పాటు 2 సలహాదారుడు సుదర్శన్ రెడ్డితో కావచ్చు, షబీరాలు 2 సలహాదారు నిజామాబాద్ జిల్లా చెందిన వారు కావడంతో కూడా ఖచ్చితంగా మేయర్ స్థానం గెలిచి తీరాలని చెప్పి కూడా పట్టుదల ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీంతో ఇటు సీఎం నిజామాబాద్ లో బహిరంగ సభతో పెట్టడంతో కూడా కాస్త కార్యకర్తలు ఉత్సాహం వచ్చిందని చెప్పవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే బీజేపీ కూడా గతంలో కొద్ది పార్టీలో కూడా మేయర్ స్థానం వదిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఖచ్చితంగా మేయర్ స్థానం గెలిచి తీరుతామని చెప్పి కూడా అరవింద్ చెప్తున్నారు. ఎంతవరకు ఉండొచ్చు మీరు అన్నట్టు నవీన్? గతంలో అంటే 60 డివిజన్లకు 31 డివిజన్లు గెలిస్తే మేయర్ పీఠం, గతంలో బీజేపీ 28 స్థానాలు గెలిచింది, కేవలం ఒక 3 స్థానాలతోనే పోయింది. అంటే త్రుటిలోనే తప్పింది మేయర్ పీఠం. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 2 స్థానాలే గెలిచింది. బట్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అక్కడ కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి, 2 ముఖ్యమంత్రులు, ఇప్పుడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పోటీలో ఉంటే వెంకటరమణారెడ్డి, కాటపల్లి వెంకటరమణారెడ్డి ఆయన గెలవడం జరిగింది. అంటే అక్కడ బీజేపీ బలం ఉంది, తో పాటు అరవింద్ బలం కూడా స్పష్టంగా కనిపించింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా ఉందని చెప్పాలి. బట్ లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే మళ్ళీ బీజేపీకి అక్కడ పట్టం కట్టారు. సో ఇప్పుడు త్రిముఖ పోరు ఉంటుందా లేదంటే ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ లానే చూడాలా? అంటే గతంలో వేరే, ఇప్పుడు గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది. ఇప్పుడు పూర్తిగా అధికారం కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండడంతో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో కాస్త 3 స్థానం చేరుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లా గతంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా పతంగి పార్టీ ఎంఐఎం పార్టీ కూడా కీలకంగా కానున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం కలిసి మరి అక్కడ నిజామాబాద్ పార్లమెంట్ నిజామాబాద్ మున్సిపల్ మేయర్ ని దక్కించుకున్నారు. ఈసారి కూడా ముఖ్యంగా ఎంఐఎం పార్టీ మాత్రం కీ రోల్ వహించే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ఎంఐఎం పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నిజామాబాద్ మేయర్ స్థానం గెలిచి తీరుతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చెప్పుకున్నట్టు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ మధ్యన ప్రధాన పోరు మాత్రం వెనుకుందని చెప్పవచ్చు. మీరు అన్నట్లు కామారెడ్డి జిల్లాలో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఇటు ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నారు. అక్కడ ఇటు 2 మాజీ సీఎం ని ఇద్దరిని ఓడించి కాటిపల్లి వెంకటరామరెడ్డి కూడా ఎమ్మెల్యేగా అయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మాత్రం కాంగ్రెస్ బీజేపీ అన్నట్లుగా కొనసాగుతున్న పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ ఇటు మేయర్ స్థానం చూస్తున్నట్టయితే ఎంఐఎం పార్టీ
ఈసారి కూడా 21 స్థానాలు కూడా పోటీ చేస్తుంది. అక్కడ నుండి అసదుద్దీన్ సోదరులు కూడా ఇక్కడ ప్రచారం నిర్వహించారు. దాంతో పాటు సుదర్శన్ రెడ్డితో పాటు సీఎం అలాగే ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రచారం చేపట్టారు. దీంతో బీజేపీ మరోసారి కామారెడ్డి అన్న పరిస్థితిగా మాత్రం ఉందని చెప్పొచ్చు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తిగా వెనుకం చేస్తూ నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బలంతో పాటు ఎంఐఎం బలం కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుంది అనుకోవచ్చా? ఎంఐఎం కాంగ్రెస్ అక్కడ ఒకటిగా ఉన్నట్టు ఏమైనా కనిపిస్తోందా? మోరోవర్ బీఆర్ఎస్ పార్టీ వీక్ గా ఉన్న స్పష్టంగా కనిపిస్తోంది. సో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు పోతే ఎటు పోతుంది? భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తుందా? అండ్ కాంగ్రెస్ ఎంఐఎం అక్కడ ఒక్కటిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎంఐఎం ఆల్మోస్ట్ 16 స్థానాల్లో డివిజన్లో గెలవడం జరిగింది. సో ఇప్పుడు ఎట్లాంటి పర్ఫార్మెన్స్ చూడొచ్చు మనం? ప్రధానంగా నిజామాబాద్ ఇటు పార్లమెంట్ నిజామాబాద్ మున్సిపాలిటీ చూసుకుంటే ప్రధానంగా ఎంఐఎం పార్టీకి ఈ రోజు వహించే పరిస్థితి కనిపిస్తుంది. ఆ పార్టీ ఎవరికి మద్దతిస్తే ఆ పార్టీ మాత్రం అక్కడ నిజామాబాద్ మున్సిపాలిటీలో జెండా ఎగరేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు రెండు కలిసే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు నడుస్తున్న పరిస్థితి, కానీ ఎంఐఎం మాత్రం బీజేపీ మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ మాత్రం కాస్త వీక్ ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఖచ్చితంగా బీజేపీ ఎంఐఎం పార్టీ మాత్రం కీరోలు వహించే పరిస్థితి మాత్రం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో నిజామాబాద్ జిల్లాలో ఎవరి భవితవ్యం ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు పుంజుకుంటుంది? గతంలో మేయర్ పీఠాన్ని అధిరోహించింది 2020లో, ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉంది. బట్ అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం 1-2 స్థానాలకే పరిమితం అయితే కనుక ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మోరోవర్ అక్కడటువంటి పరిస్థితుల్లో ఈసారి ఎవరికి ఉండబోతోంది? భారతీయ జనతా పార్టీ సంఖ్యను పెంచి మేయర్ పీఠాన్ని దక్కించుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా? లేదంటే ఇక్కడ ఇంకా ఏమైనా ఈక్వేషన్స్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు బలాన్ని కాపాడుకోగలుగుతున్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. యా, రైట్, మంచిర్యాల నుంచి మా కరెస్పాండెంట్ అరుణ్ కూడా అందుబాటులో ఉన్నారు. అరుణ్, గుడ్ ఈవినింగ్. రైట్ శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. ఏదైతే మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే ఈ రోజుతో ముగిసింది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఒక ఏదైతే కార్పొరేషన్ తో పాటు 4 ఏదైతే మున్సిపాలిటీలతో పాటు అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి 2 ఆసిఫాబాద్ కాకినాడ మున్సిపాలిటీ ఎన్నికలు 11వ తేదీన నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాజెక్టీయ పార్టీలు, ప్రధాన పార్టీలు అన్ని కూడా మంచిర్యాల మేయర్ పీఠంపై పనిచేసినాయి. ప్రధానంగా కూడా బీజేపీ, బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు కూడా ఖచ్చితంగా తమే ఏదైతే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామంటే కూడా ఇప్పటికే కూడా ఏదైతే సభలలో తెలిసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఈసారి ఎన్నికలలో కూడా ఏదైతే మున్సిపల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి తను చేజిక్కిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఏదైతే బీజేపీ మాత్రం ముఖ్యంగా ప్రచారానికి కూడా ఏదైతే స్థాయి నాయకులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కావచ్చు, అదేవిధంగా కూడా కిషన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలను ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ విషయానికి వస్తే రామగుండం ఓల్డ్ కార్పొరేషనే, మంచిర్యాల విషయానికి వస్తే కొత్తగా అప్గ్రేడ్ అయినటువంటి కార్పొరేషన్ ఇది. సో గతంలో ఇదే రామగుండం నుంచి బీఆర్ఎస్ పార్టీ 19 డివిజన్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 11 గెలిచింది. అండ్ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 9 మంది గెలవడం జరిగింది. ఇది కొంచెం డిఫరెంట్ ఈక్వేషన్ అనే చెప్పాలి. మోరోవర్ అక్కడ సింగరేణి బెల్ట్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ గతంలో 5 స్థానాలు వచ్చింది. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వాళ్ళే 6 స్థానాల్లో గెలవడం జరిగింది. సో రామగుండంలో మరి ముఖ్యంగా ఈసారి కోర్కంటి చందర్ ఏమైనా కొంత వీక్ కనిపిస్తున్నారా? మక్కన్ సింగ్ ఠాకూర్ కొంత ఈసారి బలం పుంజుకునేటువంటి అవకాశం ఉందా? ఈసారి కాంగ్రెస్ పార్టీ కొంతవరకు స్ట్రాంగ్ కనిపిస్తోందా? బీఆర్ఎస్ స్ట్రాంగ్ కనిపిస్తోందా? ఎట్లాంటి ఈక్వేషన్ చూడొచ్చు? రామగుండం కార్పొరేషన్ వచ్చేసరి కూడా ఈసారి ఇటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకునే ముఖ్యంగా కూడా ఈసారి కూడా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత ఏదైతే పూర్తి స్థాయిలో ఈ గతంలో ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ కాలేదనేది ఒక కారణం అయితే తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా కొంత ఈసారి ముందు కొన్ని సీట్లు గతం కంటే ఈసారి కూడా ఏదైతే గతంలో కైవసం చేసుకున్నప్పుడు ఈసారి కొన్ని సీట్లు తెచ్చుకునేటువంటి అవకాశం ఉన్నది. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్ ఠాకూర్ కూడా ఏదైతే ఖచ్చితంగా కూడా పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కూడా ఇప్పటికే కూడా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే మంచిర్యాలకు వచ్చేసరికి కూడా మంచిర్యాల కూడా ఈసారి కొత్తగా కూడా కార్పొరేషన్ ఏర్పడింది. అయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. అయితే ఆ పోటీలో ఏదైతే బీజేపీ కూడా ఖచ్చితంగా ఏదైతే మొత్తం కూడా ఈసారి ఈ ఎన్నికల ప్రతిష్టాపిస్తూ కొత్త కార్పొరేషన్ కాబట్టి ఖచ్చితంగా
తమ అభ్యర్థి మేయర్ గా గెలుపు ఏదైతే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న విధానం కూడా పావులు కలుగుతా ఉన్నారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో ప్రచారాలు చేసైతే ఆపేసిండ్రు. ఇక ఏదైతే బట్ స్థానిక ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొన్నా కానీ ఈవెన్ కొక్కిరాల మీద కొంత అసంతృప్తి, కొన్ని విమర్శలు, కొన్ని అవినీతి లాంటి విమర్శలు ఇవన్నీ కూడా వచ్చాయి. బట్ అయినా కానీ ఇది కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ కాబట్టి సో దీంట్లో ఏ అంశాలు ప్రధానంగా ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో ఓటర్లను ఆకర్షిస్తాయి? అక్కడ ఉన్నటువంటి సమస్యల బేస్ లో జరిగిందా ప్రచారం, లేదంటే పొలిటికల్ బేస్ లోనే జరిగిందా? ఎట్లా చూడాలి ఈ 2 పాయింట్స్ ని? ముఖ్యంగా మీరు అన్నట్టు కూడా ఏదైతే కొంత ఏదైతే స్థానిక ఎమ్మెల్యే మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఏంటంటే పూర్తి స్థాయిలో కొన్ని జాగాల్లో పనులు జరగకపోవడం కావచ్చు, అదేవిధంగా కూడా కొంత ఏదైతే కొంత ఇబ్బందులు కొంత అక్కడిక్కడ కొంత సంబంధించినటువంటి సమస్యలు, ఆ సమస్యల నేపథ్యంలో కూడా ఈసారి కొంత కాంగ్రెస్ కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులకు కూడా చాలా మంది కూడా ఈ పార్టీలో కాంగ్రెస్ లో ఉండి టికెట్ రాని వాళ్ళందరూ కూడా ఇటు టీఆర్ఎస్ అదేవిధంగా కూడా తర్వాత బీజేపీలో చేరి కూడా పోటీలో ఉన్నారు. అంటే గతంలో ఇక్కడ ఉన్న ఏదైతే సీనియర్ నాయకులను కూడా ఇవాళ టికెట్ రానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కొంత కాంగ్రెస్ కి మైనస్ ఉండేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే ఓవరాల్ గా కూడా బీజేపీ బీఆర్ఎస్ తిరుగుక పోటీ అయితే ప్రధానంగా నెలకొందని మనం చెప్పొచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి ఎన్నికల ప్రచారం అయిపోయింది, ఇక మైకులు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఏ అంశాలు ఈసారి ఓటర్లను ఆకర్షించబోతున్నాయి? ప్రలోభాలు వర్సెస్ ఆకర్షించేటువంటి అంశాలు, అక్కడటువంటి సమస్యలకు ప్రజలు ఎవరిని గెలిపించబోతున్నారు? అవుట్ ఆఫ్ ది బాక్స్ చూస్తే ఒక రాజకీయ చదరంగం కనిపిస్తుంది, ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. బట్ ఇన్సైడ్ ఆఫ్ ది పోతే కనుక సమస్యల మీద దృష్టి పెట్టిన వాళ్ళు ఎవరు, సమస్యలపైన మాట్లాడే వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా మాట్లాడాలి. మహబూబ్ నగర్ నుంచి మా కరెస్పాండెంట్ సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, గుడ్ ఈవినింగ్. సాగర్, గుడ్ ఈవినింగ్. విసిఆర్ అయిపోయింది. ఇక ఆయా జిల్లాల్లో ఈక్వేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఎవరెవరికి పట్టం కట్టబోతున్నారు, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, గ్రౌండ్ లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రచార శైలి ఎట్లా కొనసాగింది? మహబూబ్ నగర్ నుంచి మా కరెస్పాండెంట్ సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అయితే పురపాలిక ఎన్నికల ప్రచారం అంతా కూడా ముగిసింది అనుకోవచ్చు. ఎన్నికల నగర మోగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పట్టణాలన్నింటిలో కూడా రాజకీయ సందడి చాలా హీట్ గా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రోడ్లపై ర్యాలీలు, కార్నర్ మీటింగ్స్, ఇంటింటి ప్రచారాలతో పూర్తిగా ప్రచారం అంతా కూడా ప్రచార హోరెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రచార గడువు ముగియడంతో పూర్తిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికలకు కూడా అయితే పూర్తిగా అమల్లోకి వచ్చింది. మొత్తానికైతే ఒకసారి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో మనం ఒకసారి చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. 20 మున్సిపాలిటీలో అక్కడిపేట జడ్చర్లకు ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగతా 18 మున్సిపాలిటీల్లో అయితే ఎన్నికలు అయితే జరగనున్నాయి. మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వచ్చేసి కార్పొరేషన్ గా కూడా డిక్లేర్ చేశారు. పూర్తిగా ఈ ఎన్నికల నిర్వహణ కోసం అయితే పూర్తిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 971 పోలింగ్ కేంద్రాలను అయితే అధికారులు ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 6,18,000కు పైగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును అయితే 11వ తారీఖు నాడైతే ఇక్కడ బలమైనటువంటి నాయకులు ఉన్నారు. అటు డీకే అరుణ ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. ఆ పోటీ కూడా మనం చూసాం. త్రుటిలో తప్పినట్టే అక్కడ డీకే అరుణ గెలవడం జరిగింది. సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాంటి పోటీ ఒకటి జరిగింది. మోరోవర్ అక్కడ అధికార పార్టీ నుంచి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు ఎమ్మెల్యేగా, డీకే అరుణ ఉన్నారు. ఈయన అట్లా ఉంచితే కనుక అది ముఖ్యమంత్రి సొంత జిల్లాతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా అక్కడే ఉన్నారు. సో అందరికందరూ బలమైనటువంటి వ్యక్తులే ఉన్నారు. సో ఇక్కడ 31 డివిజన్లు గెలిస్తే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటి? బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంటుందా?
ఒక లోక్సభ ఎన్నికలను చూసినట్టు ఎట్లా చూడాలి ఈ పాయింట్స్ ని? రైట్. సో మొత్తానికి ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రత్యేకమని చెప్పాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎవరు మేయర్ పీఠం మీద కూర్చోబోతున్నారు, ఎవరు మేయర్ పీఠాన్ని గెలవబోతున్నారు, ఎవరి జెండా ఎగరబోతోంది, గతంలో అన్ని స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఏ స్థానంలో ఉండబోతోంది, ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది, అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆల్మోస్ట్ 3500 పైచిలకు గ్రామ పంచాయతీ గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక బూస్టప్ లాంటిదని చెప్పాలి. అండ్ మాట్లాడేది నవీన్ ఉన్నారు మా కరెస్పాండెంట్ ఖమ్మం నుంచి. నవీన్, గుడ్ ఈవినింగ్. నవీన్, గుడ్ ఈవినింగ్. టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది కూడా కొంచెం. అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రం మొత్తం కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే ఒక్క ఈ భద్రాద్రి కొత్తగూడెం విషయానికి వస్తే మాత్రం ఆయనే ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేస్తున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మరోవర్ ఇక్కడ పొత్తులు మాత్రం చాలా విచిత్రంగా మారిపోయినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికలకు వచ్చరికి ఎవరికి వారు ఏమైనా తీరన్నట్టు ఇక్కడ సిపిఐ కానీ సిపిఎం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సో ఈక్వేషన్స్ అన్ని మారిపోయినాయి మున్సిపల్ ఎన్నికలకు వచ్చరికి. నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, గుడ్ ఈవినింగ్. నవీన్, ఐ థింక్ నవీన్ మ్యూట్లో ఉన్నట్టున్నారు. ప్లీజ్ అన్మ్యూట్. నవీన్, ఈజ్ ఇట్ ఓకే? వినిపిస్తుందా నవీన్? ఐ థింక్ మ్యూట్లో ఉన్నారు నవీన్, ప్లీజ్. నవీన్ మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఇది కొంచెం విచిత్రంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ పొత్తులోనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సిపిఐ పార్టీకే మద్దతు ఇచ్చారు. ఈవెన్ సిపిఐ ఎమ్మెల్యేని కలుపుకొనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 64+1 ఆ ఒకటే సిపిఐ నుంచి కూనవనేని సాంబశివరావు ఉన్నారు. బట్ ఈ మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఇక్కడ వేరియేషన్స్ అన్ని మారిపోయాయి. సిపిఎం అటు బీఆర్ఎస్ పార్టీతో కలయికలో ముందుకెళ్తున్నారు. సిపిఐ సపరేట్గా పోతుంది, కాంగ్రెస్ పార్టీ సపరేట్గా పోతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఎంతవరకు కూనవనేని బలం ఎంతవరకు సిపిఐ కలిసి వస్తుంది? అటు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం మరీ ముఖ్యంగా పొంగులేటి అక్కడ కీలకంగా ఇన్ఛార్జ్ బాధ్యతలు వహిస్తున్నారు. అటు ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ సో కీలకమైనటువంటి ఒక మంత్రి వర్గం, బలమైనటువంటి వర్గం మొత్తం కూడా, బలమైనటువంటి క్యాడర్ మొత్తం కూడా ఖమ్మంలోనే ఉంది. అట్లాంటి ఖమ్మంలో ఈసారి ఈక్వేషన్స్ చేంజ్ అయిపోతున్నాయి. రైట్. నవీన్, వినిపిస్తుందా? నవీన్, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. నవీన్, గుడ్ ఈవినింగ్. సో కొత్తగూడెం ఒక ట్రయాంగిల్ లా కనిపిస్తుంది, ఎట్లా చూడొచ్చు? ఇందాక నేను కొన్ని ఈక్వేషన్స్ చెప్పినా, ఇంకా ఏమేమి చేంజెస్ కనిపిస్తున్నాయి అక్కడ? కొత్తగూడెం అంటే మొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో ఇక్కడైతే అంటే ఎన్నికల ముందు నుంచి కూడా ఒక వింత వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు కొత్తగూడెంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి కూడా ఇటు సిపిఐ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య సంబంధాలు తెగిపోతూ వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇటు సిపిఐ మరియు కాంగ్రెస్ అంటే ఏదైతే నామినేషన్లకు ముందుకు వరకు కూడా రెండు కలిసి పోటీ చేస్తాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ అంటే వీరు ఏదైతే పోటీలో ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా భావించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే నామినేషన్లు విడుదలైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఐ పార్టీ రెండు పార్టీ నుంచి కూడా ఉన్నటువంటి 60 డివిజన్లకు సంబంధించి 60 డివిజన్లలో కూడా అంటే ప్రతి డివిజన్ లో రెండు కాంగ్రెస్ అదేవిధంగా అంటే కాంగ్రెస్ సిపిఐ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ యొక్క నామినేషన్లు దాఖలు చేస్తూ చివరి వరకు కూడా అంటే
అంటే పొత్తులు ఉంటాయంటూ 23 సీట్లు ఇటు సిపిఐకి కేటాయిస్తారంటూ, అదే విధంగా 35 సీట్లు 30 సీట్లలో కాంగ్రెస్, 2 సీట్లలో సిపిఎం కొనసాగుతుంది అంటూ అంటే ప్రచారం సాగిన నేపథ్యంలో ఇటు నామినేషన్ వేసిన అభ్యర్థులు కూడా ఇటు చాలా డైలమాలో పడిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే నామినేషన్లు ముగిశాయి, అదే విధంగా ఇటు విత్డ్రావల్స్ అయిపోయే పరిస్థితి అప్పటి వరకు కూడా వీరి మధ్య పొత్తు కుదురుతుందని ఇక్కడ అంతా భావించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే నామినేషన్ల విత్డ్రా తర్వాత కూడా తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఐ పార్టీ ఇద్దరు కూడా 60 డివిజన్లలో మేము పోటీ చేస్తామంటూ చెప్పడం, అదే విధంగా ఇక్కడ ఏదైతే అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలుగా తీసుకోవడం, అదే విధంగా ఇక్కడ రఘురామ సాయిరాం రెడ్డి ఎంపీ కూడా ఇక్కడ ఏదైతే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే ఇటు మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా దగ్గరుండి మరి అన్ని వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపును వీరిరువురు కూడా అంటే వారు బాధ్యత తీసుకున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో అంటే ఈసారి కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే జెండా ఎగరవేస్తుందని అక్కడ అంటే వారు భావిస్తున్నప్పటికీ కూడా అంటే ఇండివిజువల్ గా చూస్తే ఎట్లా చూడాలి నవీన్? ఇక్కడ పాయింట్ ఏంటంటే వనమా వెంకటేశ్వరరావు కొంత వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. వనమా రాఘవకు పెద్దగా క్రెడిబిలిటీ ఏం కనిపించట్లేదు. గత బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే ఆయన మీద చాలా ఎలిగేషన్స్ రావడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు పుంజుకుంటుంది? ఒకటైతే కనుక సిపిఐ ఈరోజు పొత్తు నుంచి డివైడ్ అయిపోయింది. ఇది కేవలం మున్సిపల్ ఎన్నికల వరకే చూడాలా? ఇక వీళ్ళతో కుదరది మాకు, ఈ ప్రభుత్వం ఎన్నుస్తున్నటువంటి వ్యతిరేకతతో వాళ్ళపైన కూడా రేపొద్దున వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొత్తుని ఇక్కడికి తెంపుకున్నట్టుగా చూడాలా? రానున్నటువంటి కాలంలో సిపిఐ కాంగ్రెస్ వేరువేరుగానే మనం చూసేటువంటి అవకాశం ఉంటుందా? అదే జరిగితే ఇది బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా రేపొద్దున బెంచ్ మార్క్ అయ్యేటువంటి పరిస్థితులు ఏమైనా కనిపించచ్చా? ఎట్లా చూడొచ్చు ఈ క్వశ్చన్ ని? ఖచ్చితంగా ఏదైతే సిపిఐ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా వచ్చి అంటే రానున్న ఎన్నికల్లో విడిగానే పోటీ చేస్తాయంటూ కూడా ఏదైతే ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినటువంటి నారాయణ కూడా నిన్న ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. ఏదైతే అంటే రేవంత్ రెడ్డికి అంటే పోటీగా పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి రెడీ అవుతున్నాడు, ఆయన వల్లనే పొత్తులు లేకుండా ఉన్నాయంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఇటు పుననేని సాంబశివరావు కూడా అంటే రానున్న అంటే ముందు ఏదైతే అంటే సిపిఐ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీని తెగదెంపులు చేసుకుని ఖచ్చితంగా కొత్త నుంచి పోటీలో ఉంటుందని కూడా ఆయన పలుమార్లు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ మరియు సిపిఐ పొత్తు చెడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏదైతే ఇప్పుడు అంటే ముగ్గురు మంత్రులు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ కొత్త నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే ఇక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో అంటే దాని వల్లనే ఈ సిపిఐ మరియు కాంగ్రెస్ పొత్తులు లేకుండా ఎలక్షన్లకు ముందుకు పోయి ఇక్కడ కాంగ్రెస్ బలాన్ని తేల్చుకునేందుకు వీరైతే సిద్ధపడిన పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం రానున్న ఎన్నికల్లో సిపిఐ మరియు కాంగ్రెస్ డివైడ్ గానే పోటీలో ఉండబోతున్నాయి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా బీఆర్ఎస్ గా పడిపోతూ వచ్చింది. దీనికి ముఖ్య కారణం ఏదైతే వనమా వెంకటేశ్వరరావు తనయుడుగా ఉన్నటువంటి వనమా రావు ఇక్కడ అంటే ఒక కేసులో ఇరుక్కోవడం దాని ఎఫెక్ట్ ఈ యొక్క వనమా అంటే కారు గుర్తుపై పడినట్లు కూడా చూడవచ్చు. అయితే తర్వాత కూడా ఏదైతే ప్రతి ఎన్నికల్లో కూడా వనమా రాఘవ పెత్తనం చెలాయించడం, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు లేకపోతే పోటీలో ఉన్నవారు ఆయన వస్తే మేము పోటీలో ఉండమంటూ కూడా అల్టిమేటాలు జారీ చేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే వనమా రాఘవ ఒకవేళ స్క్రీన్ మీదకి వస్తే మేము ఎవరం కూడా వనమాకు సపోర్ట్ చేయమంటూ అప్పటి బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా అనేక సమావేశాలు పెట్టారు. వాటి మీద చాలా అంటే చర్చ జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తీసుకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ కుదేలైంది అని కూర్చోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్లు అంటే 60,000కు పైగా నేతలు కనిపించేటటువంటి పరిస్థితి నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ ఒక్క నేత కూడా అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. అదేవిధంగా ఇప్పుడు మున్సిపాలిటీలో తీసుకుంటే ఏదైతే ఇప్పుడు భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ కావచ్చు, ఇల్లందు కావచ్చు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ కొత్తగూడెం వరకు తీసుకుంటే ఇటు రేగా కాంతారావు అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర ఇద్దరు మాత్రం బాధ్యతలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ముందుకు నడిపించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఉన్నప్పుడు అంటే అక్కడ సపోర్ట్ చేసినప్పటికీ గతంలో మున్సిపాలిటీలలో హరిప్రియ భర్తకు ఉన్నటువంటి కొన్ని వైరుధ్యాల వల్ల అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికైతే ఒక 7 నుంచి 8 అంటే మొత్తం 24 సీట్లు ఉండగా 7 నుంచి 8 సీట్లు గెలవడం కూడా గగనంగా అనిపిస్తుందని అక్కడ అంటే చర్చ సాగుతున్న క్లారిటీ ఇవ్వండి నవీన్. అంటే జనరల్ గా అయితే రాష్ట్రం మొత్తం బాధ్యత వహిస్తున్నటువంటి పొంగులేటి సొంత జిల్లాలో కొత్తగూడెం మాత్రమే ఇన్ఛార్జ్ గా ఉండడానికి గల బలమైనటువంటి కారణాలు ఏంటి? సిపిఐ నుంచి పొత్తు విడిపోయిన తర్వాత ఏమైనా అభద్రతా భావమా, లేదంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలో దాన్ని ఖచ్చితంగా ఎట్లా చేసి గెలవాలన్నటువంటి పట్టుదలతోనే ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారా? ప్రత్యేకంగా ఎందుకు ఇన్ఛార్జ్ గా తీసుకున్నారన్నది పాయింట్.
మనం చూసుకుంటే అంటే సిపిఐ మరి కాంగ్రెస్ మధ్యలో పొత్తు కుదరకపోవడానికి మొదటి నుంచి ఏదైతే మొన్న పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు ముఖ్య కారణం ఇక్కడ వినిపిస్తుంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అంటే మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దని అనుచరులకి అల్టిమేటం జారీ చేయడం వల్లనే ఈ యొక్క పొత్తులు కుదరలేంట కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి ముఖ్య కారణం ఏదైతే వచ్చే సాధారణ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం నుంచే పోటీ చేస్తాడంటూ ఈ పోటీ అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కొత్తగూడెం నుంచి పోటీ చేస్తే సిపిఐ మరియు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పొత్తులోకి వెళ్తే సిపిఐ ఇక్కడ ఈ సీటు ఖచ్చితంగా కోరుకునే పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయాలని భావిస్తాడంటే ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య లేకుండా ఉండాలని ఇప్పటి మీరు ఒక మాస్టర్ ప్లాన్ తోటి ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో కొత్తగూడెంలో ఈ అభ్యర్థులను గెలిపించే బాధ్యత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకున్నట్టుగా చూడొచ్చు శ్రీకాంత్. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత ఆయా మున్సిపాలిటీల్లో ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఇవి. సో గతంలో గెలిచినట్టుగా ఈసారి అంటే గెలుపులో ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సాధించుకోబోతోంది? మేయర్ స్థానాలు గెలుస్తుందా, లేదంటే బలమైనటువంటి మున్సిపాలిటీలను గెలవబోతుందా? 7కు 7 మున్సిపాలిటీలు గెలిచిన మున్సిపల్ కార్పొరేషన్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ 100% స్ట్రైక్తో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఈసారి అధికారాన్ని కోల్పోయింది. లోక్సభ స్థానాల విషయంలో కూడా జీరోకి వచ్చింది. గ్రామ పంచాయతీలో అనూహ్యంగా అనుకున్న దానికంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీయే షాక్ గురయ్యేటువంటి విధంగా 3500 పైచిలు గ్రామ పంచాయతీలు గెలిచింది. ఆ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా గతంలో ఉన్నటువంటి ఓటు బ్యాంకును సంపాదించుకుంది. బట్ అక్కడ గెలుపు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. అఫ్కోర్స్ ఆ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గెలుపును ఈజీగా అంచనా వేయచ్చు. బట్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఓటేస్తారు, ఎవరికి మొగ్గు చూపుతారు? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక పుంజుకుంటే ఖచ్చితంగా ఒక ట్రైలర్ లాగానే చూడాలి రాబోయేటువంటి శాసనసభ ఎన్నికలకు. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ.